21న విడుదల కానున్న పద్మవ్యూహంలో చక్రధారి సినిమాను ఆదరించాలని కోరిన సినీ హీరో డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు కుటుంబ సమేతంగా తిలకించేలా చిత్రించామన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సినీ హీరో డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు, నటి శశిరేఖ, సంజయ్ రెడ్డి బంగారపు దర్శకుడు, కేవో రామరాజు నిర్మాత, రాయచోటి అమరావతి హాస్పిటల్స్ ప్రవీణ్ కుమార్ రాజు, బొంబాయి భామ శశిరేఖ జంటగా నటించిన పద్మవ్యూహంలో చక్రధారి చిత్రం ఈ నెల 21వ తారీఖున గౌతమ్ ఏసీలో విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించి విజయవంతం చేయాలని నటుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు, నటి శశిరేఖలు కోరారు. రాయచోటి పట్టణం మదనపల్లె రోడ్డు మార్గంలోనున్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ బ్యాక్వర్డ్ తో విలేజ్ బేస్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందించడం జరిగిందన్నారు. రాయలసీమ అంటే కక్షలు గొడవలను మాత్రమే తెరపై చూసిన ప్రేక్షకులకు సీమ ప్రజల స్వచ్ఛమైన ప్రేమను పరిచయం చేస్తున్నామన్నారు. సంజయ్ రెడ్డి బంగారపు దర్శకుడిగా, కేవో రామరాజు నిర్మాతగా నిర్మించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనపడనున్న ఆశురెడ్డి నటించడం జరిగిందన్నారు. రాయలసీమ యాసలు రాయలసీమ ప్రాంతంలో అత్యధిక శాతం నిర్మించబడిన ఈ సినిమా ఈ నెల 21వ తారీఖున విడుదల కానుందని, రాయచోటిలోని గౌతమ్ ఏసీ థియేటర్ నందు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. నమస్తే అండి అందరికీ. నేను మీ డాక్టర్ ప్రవీణ్ రాజ్ని, అమరావతి హాస్పిటల్ డాక్టర్ని. రీసెంట్గా పద్మవ్యూహంలో చక్రధారి అని మూవీ తీసామంతా కూడా. ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఇన్నాళ్ళు రాయలసీమని ఒకలాగా చూసారంటే ఫ్యాక్షనిజం, ఈ కొమ్ములు కట్టు ఇట్లానే చూసాము. కానీ ఇది ఒక మంచి విలేజ్ బేస్డ్ ఎమోషనల్ డ్రామా. మన రాళ్ళ మధ్యలో కూడా ఒక మంచి స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశాము. ఈ మూవీ పూర్తి 70% అంతా కూడా పులివెందుల ప్రాంతంలో షూట్ చేశాము. తర్వాత ఇందులో మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ కానీ అశ్వరెడ్డి, భూపాల్, మధునందన్, రోహన్, తర్వాత మహేష్ విట్ట అంతా మన ఏరియా వాళ్ళు. అక్కడ హైదరాబాద్ నుంచి కూడా మంచి మంచి టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు. మన ప్రాంతం మీద ఒక మంచి మూవీ తీసాము, మంచి ప్రయత్నం చేశాము. తప్పకుండా ఈ 21వ తారీఖు థియేటర్స్లో వస్తుంది. రాయచోట్ల గౌతమ్ థియేటర్లో ప్లే అవుతుంది. అందరూ చూసి బ్లెస్ చేయండి. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, రిమ్స్లో ఎంబీబీఎస్ చేశాను, తర్వాత మన అమరావతి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను. ఈ ప్రాంతం వాసిని అందరూ చూసి దయచేసి ఆదరించి మాకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం అంటే ఫస్ట్ నేను ఇక్కడ మొదలుపెట్టిన రోజు మొట్టమొదటి ఆలోచన తాడిపత్రి నుంచి మన రైటర్ సుదర్శన్ గారు ఫస్ట్ ఈ కథను నాకు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఒక 6 నెలలు ఈ కథ మీద పూర్తిగా వర్కౌట్ చేసి, ఆ తర్వాత పక్కనే అనంతపురం ధర్మవరం నుంచి మన డైరెక్టర్ సంజయ్ రెడ్డి, ఆయనదేమో ధర్మవరం, అటు నుంచి మన తర్వాత ప్రొద్దుటూరుకి వస్తే మన ప్రొద్దుటూరు మహేష్ విట్టా కానీ, మహేష్ విట్టా ఇందులో మంచి రోల్ చేశారు. తర్వాత అనంతపురం అబ్బాటికి డాక్టర్ హరి గారు కానీ, ఆ తర్వాత కడపకు వస్తే ప్రేక్షిత వీళ్ళు కానీ అంతా కూడా మన ఏరియాలో. తర్వాత పులివెందుల ప్రాంతంలో 70% కోరంగొట్టుపల్లి, బలపనూరు, కస్నూరు, అంకాలమ్మగూడూరు ఈ ప్రాంతంలో 70% షూటింగ్ ఇక్కడే చేసాము. ఓన్లీ ఫైట్ అండ్ సాంగ్స్ కోసం మాత్రమే బయటికి అవుట్డోర్ వెళ్లాల్సి వచ్చింది. సో ఈ ప్రాంతం మీద, మన రాయలసీమ ప్రాంతం మీద రాయలసీమ వాళ్ళంతా కలిసి తీసామండి. ఇది మంచి ఎమోషన్స్ తో కూడుకున్న మూవీ. అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. అంటే ఏదైనా ప్రేక్షకులు ఇవాళ ఏం చేస్తున్నారంటే అన్ని రొటీన్ గా వెళ్తే ఏముంది, ఏదో ఒక డిఫరెంట్ అంటే వెరైటీగా ఉండే కథల్ని ఇవాళ అందరూ కూడా ఆదరిస్తున్నారు. అట్లనే కూడా ఇన్నాళ్ళు రాయలసీమని ఒక బాలయ్య బాబు దగ్గర నుంచి ఇక చిరంజీవి గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ అంతా కూడా తొడగొట్టడం, ఒక స్మగ్లింగ్, పుష్ప కూడా మన రాయలసీమ బ్యాక్డ్రాప్ లోనే తీసాము, అల్లు అర్జున్ చిత్తూరు బ్యాక్డ్రాప్ లో తీసాము. అంటే కానీ ఇన్నాళ్ళు మన రాయలసీమని ఇలాగే చూసాం. బట్ ఒక చిన్న కంటెంట్ మన రైటర్ నాకు మొట్టమొదటి చెప్పిన లైన్ ఏంటంటే, ఒక మామూలు నేలలో పుట్టిన చెట్టు కంటే రాళ్ళల్లో పుట్టిన చెట్టు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే మామూలు ప్రాంతంలో ఉండే ప్రేమల కంటే కూడా మా రాతి హృదయాల ప్రేమలు, ఆ మనసులు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనే లైన్ తో తీసామండి ఈ మూవీ. సో మన ప్రాంతం మీద మన ప్రేమలను చూపించే ప్రయత్నం చేశామండి. సో వెరైటీగా అన్ని రకాలు ఉండి ఇందులో అన్ని ఉంటాయి. బట్ కొంచెం మన స్లాంగ్, మన ఏరియాలో ఎలా మాట్లాడతారు, మన ఏరియాలో ఎలా పిలుచుకుంటారు, ఆ స్లాంగ్ తో తీసామండి. సో కొత్తగా ఉంటుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది మన ప్రాంత వాసులకి అంటే ఒక మంచి ప్రయత్నం, మన వాళ్ళంతా తీసాము. మంచి మూవీ, బాగా వచ్చింది. ఇక్కడ జర్నీ నాకు మొదలుపెట్టి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంచి ప్రసాద్ ల్యాబ్ కానీ, తర్వాత పెద్ద ఎడిటర్లు ఉద్దవ్ గారు కానీ,
ఇలాంటి టెక్నీషియన్లు, తర్వాత మన భాను మాస్టర్, పెద్ద పెద్ద వాళ్ళతో చేసిన మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, టీం అంతటిని అక్కడ అక్యుములేట్ చేసి ఇక్కడి నుంచి జర్నీ మొదలుపెట్టి అక్కడ అందరినీ కూడా కూడగట్టుకొని అందరం ఒక మంచి వాళ్ళ సినిమా చిన్న సినిమా రిలీజ్ అంటే ఎంతటి కష్టంతో కూడుకుంది. థియేటర్కి ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు ఎలా వస్తున్నారు ఇవన్నీ మీరు చూస్తున్నారు. బట్ ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూసి దాన్ని నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, బట్ ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంటిల్లి బాధి అందరూ కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బలగం ఫేమ్ రూపాలక్ష్మి గారు నా మదర్ గా చేశారు, డీజేటీలో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ గా చేశారు. తర్వాత రోహన్ 90s కిట్ లో హిట్ అయిన రోహన్ ఒక మంచి కుమారస్వామి రోల్ చేశాడు. అశ్వరెడ్డి బిగ్ బాస్ ద్వారా హిట్ అయిన అశ్వరెడ్డి ఒక టైటిల్ రోల్ పద్మ అనే రోల్ చేశారు. ఈ మహేష్ విట్ట మంచి కరెంట్ సీన్ రోల్ చేశారు. అందరం కూడా మంచి ప్రయత్నం చేశాం. దీన్ని తప్పకుండా ఒక చిన్న సినిమా, మంచి సినిమా కంటెంట్ తో వస్తున్నాము. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, దయచేసి ఆదరించండి. అందరికీ నేను మీ శశిరేఖ. సో నా క్యారెక్టర్ పేరు సత్య, చక్రి లవ్ ఇంట్రెస్ట్. అండ్ కానీ నా నాన్నకి ఇష్టం లేదు. సో సత్య ఎలా ప్లే చేస్తుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఆ చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా చాలా రాయలసీమలో ఫైట్స్ చూసారు కదా, కానీ మన మూవీలో చాలా చాలా రొమాన్స్, లవ్ స్టోరీ, ఫుల్ కంప్లీట్గా ఎమోషన్ ఉంటుంది. సో ఈ మంత్కి 21 జూన్ పద్మవ్యూహంలో చక్రధారి రిలీజ్ అయిపోతుంది 2 days తర్వాత. సో దయచేసి చూడండి. థ్యాంక్ యూ. సో ఐఎమ్ ఫ్రమ్ ముంబై. నేను బేసిక్లీ ముంబై. ఇది ఫస్ట్ మూవీ నాది. బిఫోర్ దాట్ ఐ వాజ్ డూయింగ్ మోడలింగ్. నేను యాక్చువల్లీ సమ్ కోర్స్, యాక్టింగ్ కోర్స్ ఆల్రెడీ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ చేశాను. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.